ముగ్గురు తాడి చెట్టు అంతంత ఉన్నారు. ముగ్గురు వెళ్తాం చూశాను నేను. ఇటు వెళ్ళిపోయారు. రామారా చెప్పు. అప్పుడు నీళ్ళు ఈ నెల 4వ తేదీన ఒక వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి మెడలోని హారం ఒకటి, అలాగే చేతికి ఉన్నటువంటి ఒక 3 గాజులు దొంగతనం చేయడం జరిగింది. ఈ గాజులు ఇవి లాక్కునే క్రమంలో ఆ చేతికి కూడా, ఆ ముసలావిడ చేతికి కూడా తీవ్ర గాయం కలగజేయడం కూడా జరిగింది. తర్వాత పారిపోయారు. తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయగానే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కూడా టీము ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో మనకు ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారాను, కొన్ని సాంకేతిక పద్ధతుల ద్వారాను ముద్దాయిల యొక్క ఆచూకీని కనుగొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3 ముద్దాయిలు పార్టిసిపేట్ చేశారు. అందులో గుత్తాసీన్ అనే అతను ముఠాయిగూడెం కృష్ణాపురంలో ఉంటూ జంగారెడ్డిగూడెంలో టెంపరీగా నివాసం ఏర్పరచుకొని మట్టి పనులు చేస్తూ ఉంటాడు. అలాగే షేక్ ఫహీం అనే అతను జంగారెడ్డిగూడెంలోనే ఉంటూ చికెన్ కోర్టులో పనిచేస్తూ ఉంటాడు. అట్లాగే ఇంకొక అతను షరీఫ్ అని హైదరాబాద్, వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి 3వ వ్యక్తి. వీళ్ళు 3 కూడా చిన్న చిన్న పనులు, అతను హోటల్ దుకాణంలో వంట మాస్టర్గా పనిచేసేవాడు. ఈ 3 కూడా కలిసి మందు తాగే క్రమంలో స్నేహితులయ్యి, ఇందులో ఈ ఫహీం అనే వ్యక్తి క్రికెట్ ఆడడానికి పిరమిడ్ వైపు ఉన్న గ్రౌండ్లో వెళ్ళే క్రమంలో దారిలో ఉన్నటువంటి ముసలమ్మ ఒంటరిగా నగలు వేసుకుని ఉండటం ఇది గమనించి వీళ్ళతో డిస్కస్ చేసి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళని వెంటనే ఈ సాంకేతిక పద్ధతుల్లో వీళ్ళిద్దరిని కూడా, ఇందులో ఫహీం, గుత్తాసీను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి ఆమె దగ్గర దొంగిలించినటువంటి 3 బంగారు గాసులు కూడా రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఇందులో షరీఫ్ అనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. రికవరీ ఏమైనా ఉంది సార్? ఏమండి దీనికి సంబంధించి రికవరీ ఇంకేమైనా ఉందా సార్? అంతే చేయాలి. 3వ అతన్ని అరెస్ట్ చేసి ఇంకొక చైన్ ఒకటి రికవర్ చేయాలి. ఏమండి ఉన్నాయండి. గుత్తాసీన్ మీద గతంలో 2011-12 ప్రాంతంలోనే జీలుగుమిల్లి, అశ్వారావుపేట ఈ ప్రాంతంలో ఇలా దొంగతనాలు చేసిన కేసులోనే, అలాగే మన ముఠాయిగూడెంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఈ శ్రీనాథ్ అతని మీద. అలాగే ఫహీం అనే అతని మీద జంగారెడ్డిగూడెం, లక్వరం పోలీస్ స్టేషన్లో ఈ పేకాట కేసులు, అలాగే దొంగతనం కేసులు కూడా అతని మీద ఉన్నాయి. అలాగే 3వ వ్యక్తి, ఇప్పుడు పరారీలో ఉన్న వ్యక్తి షరీఫ్ అనే అతని మీద కూడా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అతని మీద దొంగతనం కేసులు ఉన్నాయి.